వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గ్రీష్మ ఫ్రమ్ 49 రీసెర్చ్ సెంటర్ నుంచి ఉన్నారు. ఈ రోజు టాపిక్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి పిల్లలు లేక చాలా మంది వెల్తీగా ఫీల్ అవుతున్నారు, పిల్లలు కావాలని చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నామని అంటూ చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి 49లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో డాక్టర్ గ్రీష్మ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి డాక్టర్, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం ఈ కంప్లైంట్స్. అసలు అవ్వట్లేదండి, 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, పిల్లల కోసం ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదని చెప్తుంటారు. ఇలాంటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నార్మల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటే సైకిల్స్ అనేవి రెగ్యులర్గానే ఉన్నాయి, అంటే నెలసరి సక్రమంగానే వస్తుంది. అయినా కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ట్రై చేశారు నార్మల్గా ఉండి, అంటే ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోకుండా అయినా సరిగ్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నార్మల్గా ఇన్ఫర్టిలిటీ అని డిఫైన్ చేస్తాము. సో ఇది నార్మల్గా 10% మందిలో చూడొచ్చు మనం. అంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ 80-85% వరకు ఫస్ట్ ఇయర్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ట్రై చేసిన వారిలో. ఇంకా మిగతా కొద్ది మందికి ఏమో సెకండ్ ఇయర్లో అరౌండ్ 90-92% మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఆ మిగతా 8% మందికి 10% మందికి ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాదు ఆ 1 ఇయర్లో. సో వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఇన్ఫర్టిలిటీ మనకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటే వాళ్ళని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది అంటే ఫస్ట్ ఆల్రెడీ బేబీ ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది నిలబడకపోవడం, అబార్షన్ అట్లా ఉన్న వాళ్ళని కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇప్పుడు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా అయిపోయింది. అంటే చాలామంది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడమే లేట్ మ్యారేజ్ అవుతుంది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం 30 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇదంతా. సో మనకి ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అనేది బ్యాక్ సీట్ పడిపోతుంది. దీనివల్ల కూడా అవ్వచ్చు, అదొక రీజన్. ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తున్నాం మనం. డాక్టర్, ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఆర్ ఎన్ని మంత్స్ తర్వాత ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలంటారు? నార్మల్గా హెల్దీ మ్యారీడ్ కపుల్ అన్నీ బాగానే ఉన్నాయంటే ఒక 1 ఇయర్ వరకు ట్రై చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళని యూజువల్గా మనం ఇన్ఫర్టిలిటీ అని కాయిన్ చేస్తాం. ఇది ఇప్పుడు మనకి 35 ఇయర్స్ ఉంది, ఇప్పుడు 35 ఇయర్స్ ఆర్ అబోవ్ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు 6 మంత్స్ వరకు ట్రై చేసి ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది అందట్లేదు అంటే అప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఇంకొకటి ఇది ఓన్లీ అంటే మనకి నెలసరి సక్రమంగా వస్తున్నప్పుడు ఇలా మరి ఎప్పుడు డాక్టర్ని వెంటనే కూడా సంప్రదించవచ్చు, ఇట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు 1 ఇయర్ కానీ అట్లా అంటే నార్మల్గా ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేల్కి కానీ ఇప్పుడు ఫీమేల్కి కానీ అంటే కొంతమందిలో సరిగ్గా కలవలేక అది అంటే వెజైనిస్మస్ అంటాం, అసలు కలవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆ తర్వాత నెలసరి అనేది సక్రమంగా రావట్లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాము. లేకపోతే ఆల్రెడీ ముందు ఏమన్నా అబ్డామినల్ ఇది పెల్విక్ సర్జరీస్ అయినాయి, ఓవరీ మీద సర్జరీస్ అయినాయి. సో అట్లాంటి వాళ్ళల్లో సో ఇట్లా కొన్ని రిస్క్ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళ లోపల ఎండోమెట్రియోసిస్ అనే ఏదో ప్రాబ్లం ఉంది, మేల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు. డాక్టర్, ట్యూబల్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటే 2 ట్యూబ్స్లో ఈవెన్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ అది ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? తప్పకుండా అండి. నార్మల్గా మనకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి చాలా రకాల సమస్యలు కారణాలు కావచ్చు. ఓవ్యులేటరీ డిజార్డర్స్ కానీ, ట్యూబల్ కాజెస్ కానీ, యూట్రైన్ కాజెస్ కానీ, ఎండోమెట్రియల్ కాజెస్ కానీ ఇట్లా రకరకాలుగా చెప్పొచ్చు. సో ట్యూబల్ కాజెస్ అనేది అరౌండ్ ఒక 10-15% వరకు రీజన్ ఇన్ఫర్టిలిటీకి. మనకి నార్మల్గా ట్యూబ్ అనేది ఎందుకు అవసరము అంటే ఇప్పుడు మనకి నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఎగ్ గ్రో అవుతుంది. సో నార్మల్గా 28 days 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే కానీ 15th డే కానీ ఎగ్ బ్యాగ్ నుంచి బయటికి వచ్చి అది ట్యూబ్ లోపలికి వెళ్తుంది. అంటే ట్యూబ్ సక్రమంగా తీసుకోగలగాలి. అంటే ట్యూబ్ లోపల చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ సీలియరీ యాక్షన్ వల్ల ఈ ట్యూబ్ మనకి ఆ ఎగ్ అనేది యాంపులరీ పోర్షన్ ఆఫ్ ద ట్యూబ్ అంటామండి. సో అక్కడి వరకు రావాలి. ఆ తర్వాత మనకి స్పర్మ్ అనేది కూడా ట్రావెల్ చేసి ట్యూబ్ లోపలికి వచ్చి ఆ రెండు మనకి ఫర్టిలైజేషన్ ఫలదీకరణ అనేది ట్యూబ్లో అవ్వాలి. సో దీనికి ట్యూబ్ ఓపెన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ట్యూబల్ బ్లాక్గా గుర్తిస్తాం మనం, అంటే మనం టెస్టులు చేసుకున్నాము ట్యూబ్ సరిగ్గా లేదని తెలుస్తుంది. కొన్నిసార్లు ట్యూబల్ బ్లాక్లో కూడా అదేంటి ఎర్లీ ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు, డిస్టల్ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ట్యూబ్ కానీ లేకపోతే ట్యూబ్ ఎండింగ్లో కానీ
ఇంకొన్నిసార్లు యూనిలేటరల్ ఒక సైడ్ ట్యూబల్ బ్లాకే, ఇంకొన్నిసార్లు 2 సైడ్ ట్యూబల్ బ్లాక్, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. సో మనకి ఎట్లయినా 2 సైడ్స్ ట్యూబ్ ఓపెన్ ఉన్నంత మనకి ఈ ప్రెగ్నెన్సీ మనకి 1 సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండడం వల్ల అంటే ఆల్మోస్ట్ సగం వరకు పడిపోతుంది మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. ఇంకొకటి ఏంటి అంటే మనకి 1 సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న వారిలో నార్మల్గా ఎగ్ అనేది మనకి అంటే మనకి తెలియదు నార్మల్గా ఏ సైడ్ ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక సైడ్ రైట్ ఎగ్ బ్యాగ్ కానీ లెఫ్ట్ ఎగ్ బ్యాగ్ కానీ ఏదో ఒక సైడ్ మనకి ఎగ్ అనేది డెవలప్ అవ్వాలి. అది మనకి ముందుగానే తెలియదు ఏ సైడ్, అది నార్మల్గా బాడీనే డిసైడ్ చేసుకుంటుంది ఆ సైకిల్లో ఏ సైడ్ ఎగ్ డెవలప్ అవ్వాలి అనేది. సో నార్మల్గా ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ అనేది మంచిగా డెవలప్ అయి రిలీజ్ అవుతే మనకి ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ ట్యూబ్ బ్లాక్ ఉన్న సైడ్ కాకుండా ట్యూబ్ బ్లాక్ ఉన్న సైడ్ ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతే మనకు కొంచెం కష్టం ప్రెగ్నెన్సీ రావడం అనేది. ఆల్మోస్ట్ నిల్ అని చెప్పలేము. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆపోజిట్ ట్యూబ్ ఓపెన్ ఉన్నది, ఆ ఆపోజిట్ ఓవరీ నుంచి ఎగ్ తీసుకొని కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శిరీష గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శిరీష గారు, చెప్పండి. నాకు ఫస్ట్ బేబీ, నా ఏజ్ 31 మేడం, మా హస్బెండ్ ఏజ్ 42. ఓకే అండి. నాకు 2017 లో ఫస్ట్ బేబీ మేడం, 2019 లో సెకండ్ బేబీ 4 months ఉంది. కొంచెం హెల్త్ బాగాలేక ఎక్స్పైర్ అయిపోయింది. బట్ ఏంటంటే డెలివరీ అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే ఓకే, అంటే సెకండ్ బేబీ బాలేదా అండి? అంటే మనకి సెకండ్ బేబీ ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. అయిపోయింది. లాస్ట్ ఇయర్ 2021 జనవరిలో రీకాన్యులేషన్ అయింది మేడం. ఓకే, రీకాన్యులైజేషన్ కూడా అయిపోయింది. అయిపోయింది. 2 C-sections ఫస్ట్ నాకి. నెక్స్ట్ రీకాన్యులేషన్ కూడా స్పైనల్ కి ఇంజెక్షన్ అనస్థీషియా చేశారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం, 75 mg వాడుతున్నాను. పీరియడ్స్ అయితే నార్మల్ టైం కి పీరియడ్స్ వస్తాయి. ఏఎంహెచ్ వచ్చేసి 2.14 ఉంది మేడం. హస్బెండ్ సెమెన్ కౌంట్ వచ్చేసి 79 million ml ఉంది. అది మొటిలిటీ వచ్చేసి 50% మేడం, 50%. నేను IVF కి ఇంకా నేచురల్ గా ట్రై చేద్దామంటే ఆల్రెడీ 1 year 3 months అయిపోయింది. రికాన్యులేషన్ అయ్యి కూడా నేచురల్ గా అవ్వలేదు. IVF కి ట్రై చేయడం బెస్ట్ అంటారా, లేదా ఏమన్నా సజెషన్ ఇస్తారా? ఇప్పుడు మనకి రీకనలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి అసలు అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, ఇప్పుడు రీకనలైజేషన్ ఆపరేషన్ కూడా మనకి 50% ఛాన్స్ ఉంటుందండి అది సక్సెస్ అవ్వడానికి. సో ఆ తర్వాత కూడా మనకి అది ట్యూబ్ ఓపెన్ పేటెన్సీ టెస్ట్ అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ అది చేసి చెక్ చేస్తారు మనకి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా. ఇంకొకటి ఏంటి అంటే మనకి ట్యూబ్ మెకానికల్గా ఓపెన్ ఉండడం ఒక ఫ్యాక్టర్, అది ఫంక్షనల్ ఓపెనింగ్ ఆఫ్ ట్యూబ్ అంటారు. అంటే అది పనితత్వం కూడా సరిగ్గా ఉండాలి, లోపల హెయిర్ సరిగ్గా పనిచేసి. మనం సర్జరీ చేసిన తర్వాత జస్ట్ మనం మెకానికల్ పేటెన్సీ అనేది చెక్ చేస్తాం, అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా. అంతేకాని అది ఎంతవరకు ఎగ్ తీసుకోగలుగుతుంది, అది సరిగ్గా ఉందా లేదా మనం చెక్ చేయలేం. సో మనకి ఫంక్షనాలిటీ అనేది లాస్ అయిపోయి ఉండొచ్చు మనకి ట్యూబ్ ఓపెన్ సర్జరీ తర్వాత. సో మనకి ఎట్లా తెలుస్తుంది అది బాగుందా లేదా అంటే, ప్రెగ్నెన్సీ వస్తే మనకి ట్యూబ్ బాగానే ఫంక్షన్ అవుతున్నట్టు. మరి మీరు ఆల్మోస్ట్ అంటే ఏజ్ కూడా 32 years, AMH కూడా బాగానే ఉందమ్మా మీకు. మరి ట్యూబ్ HSG ద్వారా అది చేసుకొని ఓపెన్ ఉంది, హస్బెండ్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి అంటే IUI ట్రై చేసి చూడండి అమ్మా. IUI ఒక 2 to 3 cycles ట్రై చేసి చూడండి. అది కూడా ట్రై చేసుకున్నాము ఇంకా సక్సెస్ అవ్వలేదు అంటే IVFకి వెళ్ళడం మేలు. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, ఒక 2-3 months ఓకే ఉంటారు, తర్వాత రికరెంట్ అబార్షన్స్ జరుగుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ అసలు? ఇప్పుడు మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం దీన్ని. అంటే ఒక 2 times కానీ అంతకంటే ఎక్కువ కానీ మనకి ప్రెగ్నెన్సీ సరిగ్గా నిలబడట్లేదు, 20 weeks కంటే ముందే ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ రికరెంట్ అబార్షన్స్ అంటాం. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ జెనెటిక్ కాజెస్. అంటే మనకి ఏదో మనకి ఫామ్ అయిన బేబీలో ఏమన్నా జీన్స్ ప్రాబ్లం అట్లా ఉంటే సో మనకి ఊరికే అట్లా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అది ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటే, మరి బాడీలో ఫస్ట్ అన్ని హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అట్లాంటివి కూడా అన్నీ బాగుండాలి. ఇంకొకటి ఒబెసిటీ, మనకి బాడీ మాస్ ఇండెక్స్ అదంతా కూడా బాగుండాలి. ఇంకొకటి డయాబెటీస్, షుగర్ అట్లా అంటే అన్నీ వితౌట్ ఎనీ క్రానిక్ ఇల్నెస్ అట్లా ఏమీ లేకుండా ఉండాలి. సో అట్లా ఉన్నా కూడా ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి యూట్రస్ కూడా ఏమీ అంత డిఫెక్ట్ లేదు, ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది
యుట్రస్, గర్భాశయము, దాని లోపల ఎండోమెట్రియమే కాబట్టి అవన్నీ కూడా ఎండోమెట్రియం మనకి ఇన్ఫెక్షన్ లాంటిది ఏది ఉండొద్దు, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అట్లాంటిది. ఇంకా మనకి లోపల యుట్రస్లో కూడా క్యావిటీ అంతా నార్మల్గా ఉండాలి, గోడల్లాగా అట్లా ఉండొద్దు. సో అవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆటో ఇమ్యూన్ కాజెస్ లాంటివి దానివల్ల కూడా, లేకపోతే ఆప్లా సిండ్రోమ్ అంటారు, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, అంటే బ్లడ్లో బేబీకి వచ్చే రక్తం సరిగ్గా లేక ఊరికే క్లాట్ అయిపోవడం, దీనివల్ల కూడా అట్లా అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కపుల్ క్యారియోటైపింగ్, ఇప్పుడు మనకి మేనరికాలు వీటిలలో కొంచెం జీన్స్ ప్రాబ్లం ఉంటే సో ఫస్ట్ అది కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఇద్దరిలో బాగుందా లేదా జెనెటిక్ అనాలిసిస్ అనేది. సో దీని ద్వారా చేసుకోవచ్చు. ఇంకొన్నిసార్లు ఏమై ఉంటుంది అంటే అన్నీ బాగానే ఉంటాయి అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ అందదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో మనకేంటి అంటే ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది స్పర్మ్ ఎగ్ కలిపిన తర్వాత, మరి ఆ ఎంబ్రియో అనేది జెనెటిక్గా బాగుందా లేదా, మరి ఫస్ట్ యుట్రస్లో పెట్టే ముందు అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని అంతా బాగుంది అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవుతే సక్సెస్ ఛాన్సెస్, మనం అట్లాంటి కేసులు కూడా చూసాం. ఇట్లా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన కేసెస్ సక్సెస్ అయిపోయి మంచిగా డెలివరీ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము, ఫస్ట్ బేబీ నార్మల్గానే న్యాచురల్గా డెలివరీ అయింది, బట్ సెకండ్ బేబీకి ట్రై చేస్తుంటే అవ్వట్లేదు, చాలా గ్యాప్ ఉంది అని చెప్తుంటారు. మరి ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా, ఐయుఐ సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కడో ఏదో చిన్న తేడా ఉంటే మనకి రావట్లేదు ప్రెగ్నెన్సీ. సో మరి బాడీలో అన్ని హార్మోన్స్ బాగానే ఉన్నాయా, లేక అంటే ఇది షుగర్, ఒబెసిటీ లాంటిది ఏమన్నా ఉందా, సో ఇవన్నీ ఒకసారి చూసుకొని ఆ తర్వాత మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ఓవరీలో ఎగ్స్ అనేవి బాగున్నాయా లేదా, నార్మల్గా బాగుండడం అంటే ఒక్కో ఎగ్ బ్యాగ్లో కనీసం ఒక 8 to 10 ఎగ్స్ అన్నా ఉండాలి. సో ఆ ప్రకారంగా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంటే హస్బెండ్ది కూడా సెమెన్ అనాలిసిస్ చేసి అంటే అంతా బాగుందా, నార్మల్గా ఇప్పుడు WHO ప్రకారం కనీసం 15 మిలియన్స్ అన్నా ఉండాలి మనకి స్పర్మ్ కౌంట్. ఇంకా మొటిలిటీ అనేది కనీసం 32% అన్నా ఉండాలి. మార్ఫాలజీ అంటే ఇట్లా మంచిగా కనిపించేవి, అంటే ఇప్పుడు స్పర్మ్ తీసుకుంటే దానికి హెడ్, నెక్, టెయిల్, సో ఇట్లా చూడ్డానికి కనిపించే కనీసం కణాలు మనకి 4% అన్నా సరిగ్గా ఉండాలి. సో ఇట్లా ఉన్నాయా లేవా ఇట్లాంటి ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఏంటి అంటే ట్యూబ్స్లో కూడా కొంచెం ఏమన్నా బ్లాకేజ్ లాంటిది ఉందా లేదా, సో అది కూడా ట్యూబ్ టెస్ట్తో క్లియర్ చేసుకొని అంతా బాగానే ఉంది అంటే మనం ఐయుఐ సైకిల్స్ ట్రై చేయొచ్చు. లేకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్, ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అట్లా చేసుకొని ట్రై చేయొచ్చు. సో దానివల్ల కూడా అదొక 3-4 సైకిల్స్ ట్రై చేసాము, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఐయుఐ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది లాస్ట్, ఇప్పుడు అన్నీ బాగానే ఉంటే ఇప్పుడు ఐయుఐలో కూడా మనకి సక్సెస్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 15-18% వరకు ఉంటుంది. సో ఒక 3 ఐయుఐస్ ట్రై చేస్తే అక్కడే మనకు ఆల్మోస్ట్ 30 to 40% సక్సెస్ అనేది అచీవ్ అవుతుంది. సో ఇవన్నీ ఫెయిల్ అయినాయి అంటే అప్పుడు మనకి లాస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్. డాక్టర్, ఒబేసిటీ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఒబెసిటీ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ అంటే బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది, అంటే బాడీలో ఒక రకమైన బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అనేది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆ రకమైనవి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఒబెసిటీ వల్ల కూడా మనకి ఓవ్యులేషన్, ఇప్పుడు నార్మల్గా చాలామంది చెప్తూ ఉంటారు ముందు పీరియడ్ సరిగ్గానే వచ్చేవండి, ఈ మధ్య రావట్లే, ఈ మధ్య నేను వెయిట్ గెయిన్ కూడా అయ్యాను, ఆల్మోస్ట్ ఒక 10-15 కేజీలు పెరిగాను. సో అంటే అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మనకి, అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడానికి. అంటే మనకి నార్మల్గా ఓవ్యులేటరీ సైకిల్స్ అయితే డెఫినెట్గా పీరియడ్స్ మనకి అంటే యూజువల్గా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా ఉండాలి. సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇంకేంటి అంటే ఇప్పుడు మనకి ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఊరికే మనకి ప్రెగ్నెన్సీ లాస్ అట్లా కూడా రావచ్చు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీ కూడా సరిగ్గా ఉండకపోవడము, ఊరికే షుగర్ రావడం ప్రెగ్నెన్సీలో, బీపీ రావడము, ఇంకొకటి బేబీ సరిగ్గా గ్రోత్ లేకపోవడము, అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అవి కూడా చూస్తాం. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనకి ఒబెసిటీ వల్ల కూడా. సో మనకి ఫస్ట్ ఒబెసిటీ అనేది ఎట్లా అంటే ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాలండి. సో బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్లో ఏంటి, నార్మల్గా మనకి హైట్ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం.
నార్మల్గా అది 25 వరకు నార్మల్ అనేది తీసుకుంటాం మనకి 19 నుంచి 25 ఉంటే. సో మనకి అది కొంచెం దాటింది 25 to 30 ఉంది అంటే అది ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నట్టు. సో గ్రేటర్ దాన్ 30 ఉంది అంటే అది ఒబెసిటీ కేటగిరీలో ఉన్నట్టు. నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్టే మనకి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కొంచెం బిఎంఐని తగ్గించుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ మనకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెయిట్ తగ్గడము అంటే అది తగ్గాలి అనేది కూడా చాలా కష్టమైన పని. ఇప్పుడు అన్రియలిస్టిక్ గోల్స్ కాకుండా 5 to 10% వెయిట్ లాస్ అంటారు. అంటే ఆల్మోస్ట్ 80 kgs ఉన్న వాళ్ళు అరౌండ్ 70 kgsకి అట్లా రావడము కొంత కష్టమైతే ఒక నెలకి ఒక 1 to 2 kgs తగ్గడం అన్న అట్లా గోల్ పెట్టుకొని అచీవ్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు. డాక్టర్, మరి మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఇప్పుడు మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎలా తెలుస్తుంది? సో దాంట్లో కూడా సెమెన్ అనాలిసిస్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే అది తెలుస్తుంది. సో నార్మల్గా సెమెన్ టెస్ట్ అనేది యూజువల్గా ఎప్పుడు ఇవ్వాలి అంటే ఫస్ట్ కనీసం ఒక 2 to 7 days గ్యాప్ అన్న పెట్టుకొని మనకి నార్మల్గా సెమెన్ అనాలిసిస్ ఇవ్వండి అని చెప్తాం. సో దాంట్లో ముందు చర్చించుకున్నట్టు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కౌంట్ బాగుందా, మనకి మొటిలిటీ బాగుందా, మార్ఫాలజీ బాగుందా, సో ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో కొంతమందికి ఏంటి అంటే సో ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న ఇష్యూస్, ఇప్పుడు మనకి కౌంట్ బాగాలేకపోతే దాన్ని ఒలిగోజూస్పర్మియా అని, లేకపోతే మనకి చిన్న మొటిలిటీలో ఇష్యూ ఉంటే ఎస్తెనో అంటాము, లేకపోతే మార్ఫాలజీ సరిగ్గా లేదు అంటే టెరటో అంటాము. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే జింక్, సెలీనియం ఇట్లా ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్న మందులు ఇచ్చి ఒక 2-3 months వాడమని చెప్తాం. సో దానివల్ల ఏంటి అంటే ఆటోమేటిక్గా మనకి ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ అయిపోతాయి. కొంతమందికి ఏంటి అంటే అసలు స్పర్మ్ కౌంట్ నిల్ అనేది చూస్తాం. ఇంకొంతమందికి ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే సరిగ్గా అంటే మనకి కలిసి ఉండడంలో ఇబ్బంది అట్లా ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి కౌంట్ ఆల్మోస్ట్ నిల్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మరి అది దానికి కొన్ని చిన్న చిన్న టెస్ట్ అంటే బాడీలో అన్ని హార్మోన్స్ బాగానే ఉన్నాయా లేవా, లేకపోతే అసలు మనకి స్పర్మ్ నిల్ ఉండడం ఎందుకు, అసలు ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఎక్కడైనా ఉందా, లేకపోతే బ్రెయిన్లోనే హార్మోన్స్ సరిగ్గా లేవా అనేది అన్నీ చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్ చేసుకుంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు. సంధ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే అండి. నమస్తే సంధ్య గారు, చెప్పండి అమ్మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయిపోయింది మేడం. ఓకే అమ్మా, చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం అని అంటున్నారు, హాస్పిటల్కి పోతే. మీ ఏజ్ ఎంత సంధ్య? 24 years మేడం. ఓకే, 24 years. ఓకే అమ్మా, చెప్పండి. సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా సంధ్య మీకు? ఇరెగ్యులర్ మేడం, హాస్పిటల్ పోతేనే మళ్ళీ పీరియడ్ వస్తుంది, మెడిసిన్ వాడితేనే. అయితే లావు కూడా అవుతున్నా మేడం. మరి ఇప్పుడు మన ట్యూబ్ టెస్ట్ ఇట్లా అంటున్నారు కదా, అది బెటరేనా? 24 years నాకు. 24 years పీసీఓడి అని చెప్పారు అంతేనా? ఇంకేం ట్రీట్మెంట్స్ ఇంకేం? హలో సంధ్య, ట్రీట్మెంట్ తీసుకుంటలేను మేడం, ఒక పీసీఓడికి. ఓకే. ఇప్పుడు మనకి వేరే దగ్గర చూస్తాం కదా, ఇప్పుడు 24 years పీసీఓడి అంటే మనకి బయట ఫస్ట్ సైకిల్స్ చాలామంది ఏమనుకుంటారు, పీసీఓడిలో సైకిల్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి, సైకిల్స్ రెగ్యులరైజ్ చేస్తే నార్మల్గా పిల్లలు అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ ఏంటి అంటే మనకి పీసీఓడిలో అసలు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఎందుకు వస్తున్నాయి అంటే బాడీలో మనకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓడిలో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడైనా మనకి ఇచ్చేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. ఏమన్నా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గమని, సో ఎక్సర్సైజ్, డైట్ ఇట్లాంటివి ఫాలో అవ్వమని చెప్తారు. సో దాని తర్వాత ఏంటి అంటే మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎగ్ అనేది ఇప్పుడు నార్మల్గా నెలసరి సరిగ్గా వచ్చిన వాళ్ళలో ఏంటి అంటే మనకి నెలసరి మధ్య టైంలో అంటే 14 days 14th day ఆ టైంలో మనకి ఎగ్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు పీసీఓడిలో ఏమవుతుంది, అన్ని ఎగ్స్ అనేవి సరిగ్గా పెరగవు. సో అసలు గ్రోత్ అనేది ఉండదు, ఎగ్ బయటికి రావడం రప్చర్ అనేది ఉండదు. సో అదొకటి ప్రాబ్లం. ఇప్పుడు మనకి సైకిల్స్ రెగ్యులర్గా రావాలి అంటే వేరే రకంగా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, ఓసీ పిల్స్ అనేవి ఇవ్వాలి, అంటే 21 days హార్మోన్. మళ్ళీ దీనివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఏంది, ఇది కాంట్రసెప్టివ్ పిల్స్ కాబట్టి ఆ టైంలో మనకి ప్రెగ్నెన్సీ కూడా రాదు. సో ఇట్లా సైకిల్స్ రెగ్యులరైజేషన్ అని కాకుండా మనకి మెయిన్ ప్రెగ్నెన్సీ రావాలంటే తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి, ఎగ్ అనేది బాడీలో గ్రోత్ ఉండాలి, ఆ తర్వాత గ్రో అయిన ఎగ్ బయటికి రావాలి. మనం ఈ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే పీసీఓలో కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ పిల్లలు అవ్వట్లేదు అని చెప్తుంటారు. ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ వీళ్ళకి 49లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే
ఇప్పుడు మనకి రిప్రొడక్టివ్ సైన్స్ ఫిజియాలజీలో మనకి కేవలం తెలిసింది ఆల్మోస్ట్ మనకు ఓషన్ ఉంటే కొంచెం డ్రాప్ ఆఫ్ ద ఓషన్ అంతే. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా మెకానిజమ్స్, కాంప్లెక్స్ మెకానిజమ్స్ వల్ల మనకి వస్తుంది. అంటే బాడీలో చాలా రకమైన రియాక్షన్స్ జరిగితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దాంట్లోపల మనకి ఏదైనా కొంచెం చిన్న మిస్టేక్ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మనం నార్మల్గా మనం చూసుకునేది ఏంటి, ఫస్ట్ ఎగ్ గ్రోత్ బాగుందా లేదా, మరి ఎగ్ బయటికి వస్తుందా లేదా, ట్యూబ్ బాగుందా లేదా, హస్బెండ్ టెస్ట్ చేస్తే సెమెన్ టెస్ట్ అనేది బాగుందా లేదా, ఇవి మాత్రమే చూస్తాం. సో చాలామంది అంటారు మేడం మాకు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు, ఏ ప్రాబ్లం లేదని చెప్పారు, అయినా కూడా పిల్లలు ఎందుకు అవ్వట్లేదు అని అడుగుతారు. ఇప్పుడు మనం చూస్తే పీసీఓడి అంటాం. ఇప్పుడు పీసీఓడిలో కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఎగ్ గ్రోత్ బాగానే ఉంటుంది, రప్చర్ బాగానే ఉంటుంది. మరి ఇంకేం ప్రాబ్లం అంటే పీసీఓడిలో కొంచెం ఎగ్ క్వాలిటీ, ఎందుకంటే బాడీలో మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎగ్ క్వాలిటీలో కూడా ప్రాబ్లం ఉంటుంది మనకి. ఇంకొకటి ఏంటి అంటే పీసీఓడిలో మనకి ఎగ్ షెల్ కూడా థిక్గా ఉండడం వల్ల ఎగ్ స్పర్మ్ అనేది, అంటే ఎగ్ లోపలికి వెళ్ళలేకపోవచ్చు స్పర్మ్ అనేది. సో ఇవన్నీ మనం చూడలేని ఇది, అంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ తెలీదు, మనకు అసలు ఎగ్ ట్యూబ్ లోపలికి వస్తుందా తెలీదు. ఇవన్నీ అంటే అసలు మనకి కనిపించని స్ట్రక్చర్స్ అనమాట. ఎగ్ కనిపించదు మనకి, ట్యూబ్ కనిపించదు, కేవలం ఎగ్ బ్యాగ్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో దాంతోపాటు ఫాలికల్ గ్రో అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. ఆ తర్వాత మనకి ఎంబ్రియో, అది కంటికి కనిపించదు. సో మనకి కేవలం కనిపించేది ఏంటి, మనకి యూట్రస్లో ఎండోమెట్రియం గ్రో అవుతుందా లేదా, లోపల పొర ఆ లైనింగ్ బాగుంటే మనకి ఇది కూడా బాగుంటుంది. సో ఇవన్నీ, సో దీనికి మనకి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ చిన్న ట్రీట్మెంట్స్తో ట్రై చేస్తాం. ఆ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఐయుఐకి వెళ్ళమని చెప్తాం. సో దాంట్లో కూడా మనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు ఒక 3 ఐయుఐ సైకిల్స్ తర్వాత అంటే ఐవీఎఫ్ చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్లో మనకి డైరెక్ట్ ఎగ్స్ బయటికి తీస్తాం కాబట్టి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ తెలుస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ9.